ఈరోజు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పిల్లలు ఎప్పుడు స్వీట్ అడుగుతారు కదా, సో నిమిషాల్లో ఇది ప్రిపేర్ చేయొచ్చు. కేవలం కప్పు గోధుమ పిండి, బెల్లం ఉంటే చాలండి. ఈ చందమామల్ని తయారు చేసుకోవచ్చు. ఇవి పైన జ్యూసీగా లోపల క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. దీంట్లో చిటికెడు సాల్ట్ యాడ్ చేయండి. ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుతామో సాఫ్ట్గా అలా కలిపేసుకోండి. ఎప్పుడు పిల్లలు స్వీట్ అడగగానే బేకరీలోంచి తీసుకొస్తాం కదా, అలా కాకుండా ఇలా ఈసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ స్వీట్స్ అంటే పిల్లలకు కూడా చాలా హెల్తీ కదా. ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదండి. జస్ట్ చపాతీ పిండిలాగా కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటం అంతే. చూడండి, ఇలా సాఫ్ట్గా పిండిని మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. జస్ట్ మనం ఇంట్లో డైలీ చపాతీ చేస్తాం కదా, ఆ టైంలో కూడా ఇలా స్వీట్ చేసి ఇవ్వచ్చు. వీటిని నేను హాఫ్ మూన్ చందమామ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఒక బాటిల్ క్యాప్ తీసేసుకొని, మీకు కావాలంటే వాటిని స్లైసెస్లా కట్ చేయొచ్చు, డైమండ్ షేప్ లాగా, మీ ఇష్టం. మీ కిడ్స్ రిక్వైర్మెంట్ని బట్టి, మీ కిడ్స్కి ఏ షేప్ అంటే ఇష్టమో అలా కట్ చేసి చేయొచ్చు. నేను ఇలా మూన్ లాగా కట్ చేశాను, హాఫ్ మూన్ లాగా. కిడ్స్ ఇలాంటి షేప్స్ చూస్తే బాగా అట్రాక్ట్ అవుతారు కదా, వాళ్ళ కోసం మనం వీటిని డిఫరెంట్గా కట్ చేసి డీప్ ఫ్రై చేయొచ్చు. ఇలా అన్నీ హాఫ్ మూన్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనకి సిరప్, జాగ్రీ సిరప్ కోసం ఒక బౌల్ నేను బెల్లం పొడి తీసుకున్నాను. దానికి 3/4 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకనే అంత డార్క్ కలర్లో ఉంది. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న చందమామలన్నీ అందులో యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఒకవైపు బెల్లం సిరప్ కరిగిపోతుంది, అది మనకి జిగట్ అంటే కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. బెల్లం కరిగాక వడగట్టుకోండి, అందులో ఏమైనా నలికలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, మిగతావన్నీ కూడా ఇదే విధంగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. పిల్లలకి ఇలా నచ్చితే వీటిపైన కొంచెం ఉప్పు కారం చల్లి కూడా హాట్ ఇష్టపడే వాళ్ళకి అలా ఇవ్వచ్చు. చూడండి, మన బెల్లం సిరప్ అయిపోయింది. అంటే కొంచెం తీగపాకం వచ్చినప్పుడు ఇవి వేడిగా ఉన్నవి ఇందులో యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 3-4 మినిట్స్ అలా కలిపేసుకొని వదిలేయండి. ఈ బెల్లం సిరప్ మొత్తం వాటికి బాగా పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. పైన జ్యూసీగా, లోపల క్రిస్పీగా. ఈ చందమామలు భలే టేస్టీగా ఉంటాయండి. మనం చిన్నప్పుడు గవ్వలు తినేవాళ్ళం కదా ఇంట్లో, సేమ్ అంతే. బట్ గవ్వల ప్రాసెస్ కొంచెం కష్టం కదా, బట్ ఇది చాలా ఈజీ. మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సేమ్ అదే టేస్ట్లో ఇలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీలో ఎంతమంది ఈ స్వీట్ ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేయండి. రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.